సుకుమార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ స్టార్ డైరెక్టర్ గురించి తెలియని వారెవరూ ఉండరు. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సుకుమార్ కు ఉన్న క్రేజే వేరు. ఇటీవల కాలంలో ఆయన వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ హీరోల ఫ్యాన్స్ కు అభిమాన దర్శకుడిగా మారిపోయాడు. స్వతహాగా టీచర్ అయిన ఇతడు ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన మార్క్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారు. మరోపక్క సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా సుకుమార్ కూతురు సుకృతి వేణి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల ఆమె పుట్టినరోజు కావడంతో సుకుమార్ తవిత దంపతులు ఆమె ఫోటోలు షేర్ చేశారు. ఆల్రెడీ టీనేజ్ లోకి ఎంట్రీ ఇచ్చేసిన సుకృతి ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో సుకృతిని చూస్తే సడన్ గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే గతంలో 1-2 సార్లు కనిపించిన సుకృతి అప్పట్లో కాస్త చిన్నపిల్లలా అనిపించింది. కానీ ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చేసింది. పైగా చాలా అందంగా, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. దీంతో సుకుమార్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అని కొందరు, సుకుమార్ కూతురు ఇంత అందంగా ఉందా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక సుకృతి అమెరికాలో మ్యూజికల్ కోర్స్ కూడా చేస్తుందట. ఈమెకి సింగింగ్ టాలెంట్ ఎక్కువగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. అలానే ఈ అమ్మాయి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అంటున్నారు. అయితే సుకృతికి యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే పాడే ప్రతిభ మాత్రం పుష్కలంగా ఉందట. అందుకే సుకుమార్ ఆమెకు అమెరికాలో మ్యూజిక్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట. ఇక సుకృతికి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలానే ఇవన్నీ చూస్తుంటే సింగర్ అయ్యేలా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవేళ సింగర్ అయితే అప్పుడు తెలుగు సినిమాల్లో పాడుతుందా లేదంటే పాప్ సింగర్ అవుతుందా అన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ని బన్నీ మామ అని పిలుస్తూ క్యూట్ గా మాట్లాడిన ఈ అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవడంతో సుకుమార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.